బైబిల్లో 7వ స్త్రీ రెబెక్కా. రెబెక్కా బైబిల్లో ఒక అందమైన, ముఖ్యమైన స్త్రీ. ఆమె బెతూయేలు కుమార్తె, అబ్రాహాము సోదరుడు నాహోరు మనవరాలు. మెస్పొటేమియాలోని నాహోరు పట్టణంలో ఆమె పెరిగింది. రెబెక్కా కథ మొదట ఒక బావి దగ్గర మొదలవుతుంది. అక్కడే ఆమె దయ, అతిథి సత్కారం కనిపించింది. అబ్రాహాము వృద్ధుడవుతున్నప్పుడు తన కుమారుడు ఇస్సాకు కోసం ఒక భార్యను వెతకమని తన సేవకుడు ఎలియేజరును పంపాడు. ఆ సేవకుడు దేవునితో ప్రార్థించాడు, ప్రభువా, నేను అడిగితే నీళ్లు మాత్రమే కాకుండా నా ఒంటెలకు నీళ్లు ఇస్తే ఆమెనే నీవు ఎన్నుకున్నది. అప్పుడే రెబెక్కా తన నీళ్ల కుండతో వచ్చింది. ఆమె ఆ పరదేశికి మాత్రమే కాదు, అతని ఒంటెలకు నీళ్లు ఇచ్చింది. అదే ఆమె దయగల హృదయానికి సంకేతం. దేవుని జవాబు ఇదే అని సేవకుడు వెంటనే గ్రహించాడు. ఆ తర్వాత రెబెక్కా కుటుంబాన్ని కలిశాడు. జరిగిన సంగతులన్నీ విన్నాక కుటుంబం అంగీకరించింది. రెబెక్కా ధైర్యంగా, నేను వెళ్తాను అని చెప్పింది. తన ఊరును వదిలి, దేవుని యోచనపై నమ్మకముంచి కానాను దేశానికి బయలుదేరింది. అక్కడికి చేరుకున్నప్పుడు ఇస్సాకు ఆమెను చూసేందుకు బయటికొచ్చాడు. బైబిల్ చెబుతుంది, ఇస్సాకు రెబెక్కాను ప్రేమించాడు. ఆమె సారా మరణించిన తరువాత ఆయనకు ఓదార్పుగా నిలిచింది. రెబెక్కా తరువాత 2 కుమారులకు తల్లయింది. వారు ఏశావు మరియు యాకోబు. వారు గర్భంలో ఉండగానే దేవుడు తెలిపాడు, నీ గర్భంలో 2 జాతులు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి లోబడును. తర్వాత కాలంలో రెబెక్కా జ్ఞానం, ధైర్యంతో దేవుని వాగ్దానం నెరవేరేలా యాకోబును నడిపించింది. రెబెక్కా జీవితం ఆమె విశ్వాసం, అతిథి సత్కారం, ధైర్య నిర్ణయాలకు గుర్తింపుగా నిలిచింది. రెబెక్కా, బావి దగ్గర మొదలైన కథ, జాతుల తల్లిగా నిలిచిన స్త్రీ.